ఏపీలో 2023-2024 ఆర్థిక ఏడాదిలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108% లక్ష్యాన్ని సాధించడం పట్ల మంత్రి బుగ్గన బ్యాంకుల్ని అభినందించారు. ఏపీ టిడ్కో కింద జగనన్న నగరాల నిర్మాణంలో లబ్ధిదారులకు తగిన సాయం అందించాలని కోరారు. సచివాలయంలో సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక సాధించిన ప్రగతిపై చర్చించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఆర్బీఐ ఆన్గోయింగ్ ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. కౌలు రైతులకు పెద్ద ఎత్తున రుణాలు అందించి ఆదుకోవాలనేది ప్రభుత్వ ప్రాధాన్య అంశమని మంత్రి బుగ్గన బ్యాంకర్లతో తెలిపారు. కౌలు రైతులకు రుణాలందించడంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందంటూ అందుకు అనుగుణంగా రుణాలందించాలని కోరారు. ముఖ్యంగా 3-4 జిల్లాల్లో డైరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయని, ఆ జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని తెలిపారు. రాష్ట్రంలో కోళ్ల పెంపకం, మత్స్య పరిశ్రమల రంగాలు అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయని, వాటికి సహకరించేలా రుణాలివ్వాలని మంత్రి కోరారు. ఏపీ టిడ్కో కింద జగనన్న నగరాలు నిర్మాణంలో లబ్ధిదారులకు మరింత చేయూతనిచ్చి వేగవంతంగా ఇళ్లు నిర్మించుకునేలా సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో డిసెంబర్ వరకు వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.